అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆనంది పార్ట్ 3లో ఏం జరిగిందో చూద్దాం. రచయిత శ్రావణి గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్. పెళ్లి గురించి ఏం ఆలోచనలు పెట్టుకోకండి అన్నయ్య గారు, మేమంతా చూసుకుంటాం. అలాగే ఎల్లుండి షాపింగ్కి వెళదాం అని అన్నారు సుమగారు. అలాగేనమ్మా అన్నారు నిరంజన్ గారు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఆ తర్వాత వీడుకోలు తీసుకొని బయలుదేరడానికి లేచారు సుమగారు. వెళ్తూ వెళ్తూ అమ్ము బుగ్గపై ముద్దిచ్చి, చాలా ముద్దుగా ఉన్నావమ్మా బుట్టబొమ్మలా అన్నారు. అందరూ నవ్వారు. గౌతమ్ అయితే తెగ సిగ్గుపడిపోయాడు. 2 రోజుల తర్వాత షాపింగ్ మాల్ దగ్గర అందరూ కలుసుకుని షాపింగ్ చేస్తున్నారు. వేద్ అండ్ సుష్మా ఇద్దరూ నవ్వుతూ ఒక చోట వాళ్ళ షాపింగ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తున్న అమ్ము కళ్ళల్లో నీళ్లు తిరిగి వెంటనే వెనక్కి తిరిగింది. ఎదురుగా గౌతమ్ కనిపించాడు. అమ్ము కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా ఏమైందమ్ము అని అంటూ కన్నీళ్లు తుడవబోయాడు. కానీ ఆగిపోయి, ప్లీజ్ అమ్ము, నీ కళ్ళల్లో నీళ్లు చూడలేను ప్లీజ్ అన్నాడు. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అమ్ము తన కన్నీళ్లు తుడుచుకొని పక్కకు వెళ్ళింది. గౌతమ్ కూడా వెంటే వెళుతూ, నన్ను ఒక భర్తలా చూడకపోయినా కనీసం ఒక ఫ్రెండ్లా అనుకో, నాతో మాట్లాడమ్ము అన్నాడు. నాకు శారీ కలెక్షన్ రాదు అంది చిన్నగా. ఏంటి అన్నాడు అయోమయంగా. నాకు శారీ కలెక్షన్ రాదు, అందుకే ఇక్కడ కూర్చున్నా అంది. గౌతమ్ కమ్ము చెప్పిన ఆన్సర్కి నవ్వు వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకొని నేను హెల్ప్ చేస్తాన్రా అన్నాడు. అమ్ము కూడా ఆలోచించి వెళ్ళింది. ఇద్దరూ అన్నీ చూసి నచ్చిన చీరలు సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే బంగారం కొనడానికి వెళ్ళారు. అలా ఒక వారంలో పెళ్లికి కావాల్సిన పనులన్నీ ముగించుకొని అందరూ కష్టపడి ఫ్రీ అయ్యారు. గౌతమ్ తమకి ఎక్కువ పని లేకుండా చేస్తూ నిరంజన్ వాళ్ళు చాలా నచ్చేశాడు. అలా పెళ్లికి 3 రోజుల ముందు అందరూ పెళ్లి జరిగే ప్లేస్కి వెళ్ళారు. అది ఒక రిసార్ట్. అక్కడే పెళ్లి. అందరికీ రూమ్స్ ఇచ్చారు. అమ్ము తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో లక్ష్మీ గారొచ్చి ఒక కవర్ ఇచ్చి, సాయంత్రం సంగీత్ ఉంది, రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయారు. అమ్ము ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ లెహంగా ఉంది. దాన్ని చూడగానే అమ్ము మొహంపై చిరునవ్వు చిందింది. తీసుకొని లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కూర్చుంది. ఆ తర్వాత 1 గంటకి భాగ్య వచ్చి పిలవడంతో కిందికి వెళ్ళింది. కింద ఓపెన్ ఏరియాలో చాలా బాగా పూలతో డెకరేట్ చేసి ఉంది. అందరూ బంధువులున్నారు. అందరినీ చూసి చిన్నగా నవ్వి ఒక చోట కూర్చుంది అమ్ము. కొద్దిసేపటికి వచ్చాడు గౌతమ్ అక్కడికి. లైట్ బేబీ పింక్ షర్ట్కి బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లాక్ బ్లేజర్తో చాలా అందంగా ఉన్నాడు. వచ్చి తన ఫ్రెండ్స్ ఉన్న చోట నిల్చొని అమ్ము కోసం వెతుకుతూ ఉన్నాడు. ఒక చోట ఒంటరిగా కూర్చున్న అమ్ము కనిపించింది. అక్కడికి వెళ్ళి, ఎందుకు ఒంటరిగా ఉన్నావు, ఆది ఎక్కడా అని అడిగాడు. తెలీదు అంది తలదించుకొని. ఉండు పిలుస్తా అని ఫోన్ తీసుకొని కాల్ చేసేలోగా స్టేజ్ పై వినిపించింది ఆది వాయిస్. అందరి దృష్టి అటు మళ్ళింది. అందరూ సంగీత్ని ఇంత బోరింగ్గా ఎంజాయ్ చేస్తారా, నాకేం నచ్చలేదు. సో మనం మన పెళ్లి కొడుకుని ఒక పాట పాడమని కోరదామన్నాడు నవ్వుతో. గౌతమ్ సీరియస్గా చూసి ఇంక తప్పక పైకి లేచాడు. అక్కడికి వెళ్ళి అమ్ము వైపు చూశాడు. అమ్ము చాలా అందంగా కనిపిస్తుండగా గుర్తొచ్చింది ఒక పాట. చిన్నగా నవ్వుతూ పాట స్టార్ట్ చేశాడు. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము, ఈ లవ్ అనేది బబులు గమ్ము, అంటుకున్నాదంటే పోదు నమ్ము అని అంటూ ఆది వైపు చూశాడు. అది అర్థం చేసుకున్న ఆది వెళ్ళి అమ్ముని స్టేజ్ పైకి తీసుకొచ్చాడు. ఇష్టం లేకపోయినా అందరి కోసం నవ్వుతూ ఉంది అమ్ము. ముందు నుంచి అందరన్న మాటే కాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నాపలేవు నన్ను నమ్ము అని అంటూ అమ్మో ముందుకు వచ్చాడు. ఎట్టగా అనే ఎదురుచూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా, ఇదేందంత లోపడే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే అని అంటూ అమ్ముకి చేయి అందించాడు. అందుకుంది అమ్ము. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టూకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే అని అంటూ తన చుట్టూ తిరుగుతూ పాడుతున్నాడు. మల్టీప్లెక్స్లోని ఆడియన్స్ లాగా మౌనంగున్నా కానీ అమ్ము లోన డంకన జరిగిందే నమ్ము, దిమ్మ తిరిగినాదే మైండ్ సిమ్ము అని అంటూ నవ్వాడు. అమ్ముకి ఒకసారి గౌతమ్ అలా డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అని అనుకుంది. వెంటనే నవ్వేసింది. అందరూ అమ్ము మొహంలో నవ్వు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాజుల కాలం కాదు, రథం గుర్రం లేదు, అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తా అంటే అని అంటూ ఆది వైపు చూశాడు. ఆది పక్కకి వెళ్ళాడు. గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్కెర
ప్రవర్తిస్తేనే చేశావే అని అంటూ అమ్ము చేతిని అందుకొని ఒక రౌండ్ తిప్పాడు. చిన్నగా చినుకు తుంపరడిగితే కుంటపోతగా తుఫాను తెస్తివే అని అంటూ హ్యాపీగా నవ్వుతూ వాటర్ డ్రాప్స్ పడేలా అరేంజ్ చేసిన ప్లేస్లో నిలబడ్డాడు. మాటగా ఓ మల్లె పువ్వు అడిగితేనే మూటగా పూల తోటగా పైనొచ్చి పడితివే అని అంటూ పక్కనే పువ్వులు పడే చోట నిలబడ్డాడు. బుట్టబొమ్మ నన్ను చుట్టూకింటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటువే అని అంటూ ఉండగా లైట్ ఆఫ్ అయ్యింది. గౌతమ్ నీ పైన కూర్చొని వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటువే అని అంటూ పట్టుకున్న చేతిని చిన్నగా పెదాలకి ఆనించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కాలి కింద పువ్వు నేను నెట్టుకుంటువే అని అంటూ అమ్ము కాళ్ళపై చెయ్యి పెట్టాడు. వెనక్కి అడుగు వేసింది అమ్ము ఆశ్చర్యంగా. వెంటనే లైట్స్ వెలిగాయి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్ము, ఈ లవ్ అనేది బబుల్ గమ్ము అంటుకున్నాదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే కానీ మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము. ప్రేమ నాపలేవు నన్ను నమ్ము అని అంటూ పాట ఆపేశాడు. అమ్ము చేతిని పట్టుకొని కిందికి వచ్చాడు. అమ్ము కూడా గౌతమ్ చేతిని వదలలేకపోయింది. తర్వాత తన ఫ్రెండ్స్కి పరిచయం చేశాడు. అమ్ము మైండ్ కాసేపైన డైవర్ట్ అవ్వాలని. అందులో ఒకడు మీరు చాలా లక్కీ సిస్, వీడు చాలా మారాడు మీ వల్ల అని అన్నాడు. కానీ అమ్ము అది విన్నా పట్టించుకోలేకపోయింది. గౌతమ్ అమ్ము ఎక్కడ వింటుందోనని వాడి కాలు తొక్కాడు. అమ్ము మాత్రం ఒక చోట కూర్చొని ఏదో మాట్లాడుతూ నవ్వుతున్నవే సుష్మలనే చూస్తుంది. అది గమనించైనా గౌతమ్ అమ్ముని తీసుకెళ్ళి అలా ఒకచోట కూర్చోబెట్టి జ్యూస్ ఇచ్చాడు. అమ్ము అది తీసుకొని తాగుతూ ఉంది. ఏమైందమ్ము అని లాలనాగా అడిగాడు. నాకు చాలా ఏడుపొస్తుంది గౌతమ్ అని అంది కళ్ళ నిండా నీళ్లతో. ఎందుకురా అని కంగారుగా అడుగుతూ చైర్ పక్కకి వేసుకున్నాడు. తెలీదు, ఏదో దిగులొస్తుంది. నేను రూమ్కి వెళ్ళిపోతా గౌతమ్ అంది. సరే వెళ్ళు, కానీ ఒకటి గుర్తు పెట్టుకో అమ్ము, గతాన్ని తలుచుకుంటూ మనం కూడా అక్కడే నిలిచిపోకూడదు అన్నాడు. అలాగే అన్నట్టు తల ఊపి పైకి లేచింది. నిన్ను అక్కడ వదిలేసి వస్తాను అని తను లేచాడు. ఇద్దరూ మౌనంగా నడుస్తూ ఉన్నారు. ఎలా పాడానో చెప్పనే లేదు అన్నాడు నవ్వుతూ. బాగా పాడావు. నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నావా అని అడిగింది. చాలా రోజుల కిందట అని అన్నాడు. అంతలో రూమ్ వచ్చేసరికి తను లోపలికి వెళ్ళింది. అమ్ము గౌతమ్ కూడా సంగీత్కి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం కొన్ని పూజలు ఉంటే అవి చూసుకొని సాయంత్రం మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నారు. అమ్ము కూడా కొద్దిగా నవ్వుతూ ఉంది. ఆ నెక్స్ట్ డే పెళ్లి. ఆ రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేశారు. ఆ తర్వాత పెళ్లి రోజు పెళ్లి పీటల మీద కూర్చొని ఉన్నాడు గౌతమ్. తన కళ్ళల్లో ప్రపంచాన్నే జయించినంత ఆనందం ఉంది. ఆ కొద్దిసేపటికి అమ్ముని తీసుకొచ్చారు. తెర చాటును తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తున్న గౌతమ్ని చూస్తే నవ్వు వస్తుంది అందరికీ. అది గమనించి సైలెంట్గా కూర్చున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఎప్పటికీ నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటా అమ్ము అని మనసులోనే అనుకున్నాడు. అడ్డు తెర తీశాక చూశాడు అమ్ముని. గంధం కలర్ చీర విత్ మెరూన్ బార్డర్ చాలా అందంగా ఉంది. ఇద్దరికి ఒక్కనే కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఒక తంతె కనిపిస్తూ మాంగల్య ధారణ చేయించారు. తాళి తన మెడలో పడుతుంటే నీళ్లు తిరిగాయి అమ్ము కళ్ళల్లో. అతడి గౌతమ్ కళ్ళ నుండి అమ్ము వీపుపై పడ్డాయి. మెల్లగా ఒకంతేత కానిచ్చి చివరగా అప్పగింతలు జరిగాయి. అమ్ము ఏడుస్తూ నిరంజన్ గారి వైపు చూసింది. ఆయన కూడా కంటతడితో ఉన్నారు. ఆయన్ని హత్తుకొని ఏడుస్తున్న అమ్ము భుజంపై చెయ్యి పడింది. చూస్తే గౌతమ్. ఏంటమ్ము చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? నువ్వేమైనా వేరే గ్రహానికి పోతున్నావా? లేదు కదా, ఇదే ఊరిలోనే ఉంటావు. నీకెప్పుడు కావాలో ఏ వేళలో చూడాలి అనుకుంటే ఆ వేళలో నిన్ను తీసుకెళ్తా. కానీ ఇలా ఏడిచి మావయ్యని బాధ పెడతావా చెప్పు అన్నాడు లాలనగా గడ్డంపై చెయ్యి వేసి చెబుతూ. నిరంజన్ గారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అందరూ సంతోషంగా అమ్ముని అత్తగారింటికి సాగనంపారు. అత్తారింట్లో గృహప్రవేశం చెయ్యడానికి నిల్చుంది అమ్ము. తనకి వదిన వరసయ్యేవారు ఒకరు అడ్డు వచ్చి పేర్లు చెప్పమంటున్నారు. అమ్ము తలదించుకొని నిలబడింది. గౌతమ్ అమ్ము పరిస్థితి అర్థం చేసుకొని నేను నా భార్య అమూల్య వచ్చామన్నాడు. నేను మా ఆయన గౌతమ్ వచ్చామంది అమ్ము చిన్నగా. అమ్ముకి తోడుగా ఆది వచ్చాడు. ఆ తర్వాత హారతి ఇచ్చి లోపలికి గృహప్రవేశం చేయించారు. ఇద్దరి చేత పూజ చేయించి అందరికీ నమస్కారం చేశారు. ఆ తర్వాత అమ్ముని ఒక రూమ్లోకి వెళ్ళమన్నారు. అమ్ము ఇబ్బందిగా చూస్తూ వెళ్ళింది.
గౌతమ్ తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను అమ్ము దగ్గరే ఉంటాను అని అన్నాడు. అలాగే వెళ్ళు అన్నారు ఆవిడ. గౌతమ్ అమ్ము వెంట లోపలికి వెళ్ళాడు. అమ్ము అక్కడే బెడ్ మీద దిగులుగా కూర్చొని ఉంది. అది గమనించిన గౌతమ్ అమ్ము ముందు మోకాళ్లపై కూర్చొని ఏమైందమ్ము అని అడిగాడు. ఒక్కసారి కూడా బావ నాకు సారీ చెప్పలేదు గౌతమ్ అంది చిన్నగా. ఏమంటున్నావమ్ము అని అడిగాడు. నేను సారీ చెప్పడానికి కూడా సరిపోనా? నేనేం చేశానని నన్ను ఇలా బాధ పెట్టాడు. ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పేయచ్చుగా అని అంది ఏడుస్తూ. అమ్ము అమ్ము అని అంటూ ఓదార్చడానికి ట్రై చేస్తున్నాడు. అమ్ము మాట వినట్లేదు. ఒక్కసారిగా అమ్ము మొహాన్ని చేతిలో పెట్టుకుని మొహం దగ్గరికి తెచ్చి కామ్ డౌన్ అమ్ము, కూల్ అవ్వు అన్నాడు. సైలెంట్ అయ్యింది అమ్ము. ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడివేస్తాడు, ఎదలోనే ప్రేమకి వేరే మజిలీకి చేరుస్తాడు అన్నాడు. ఆ పదంలో చాలా అర్థముంది అనిపించింది. నువ్వు రెస్ట్ తీసుకో అమ్ము అని అన్నాడు నవ్వుతూ. అమ్ము అలాగే అని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంది. అమ్ము పడుకునేదాకా అక్కడే ఉండి బయటికి వచ్చాడు గౌతమ్. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తను పడుకున్నాడు. టైర్డ్ అవ్వడంతో సాయంత్రం మెలకువ వచ్చింది అమ్ముకి. లేచి మొహం కడుక్కొని బయటికి వచ్చింది. హాల్లో సుమగారు కొందరు బంధువులు ఉన్నారు. అమ్ము రావడం చూసి సుమగారు అమ్ము దగ్గరికి వెళ్ళారు. కాఫీ తాగుతావా అమ్ము అని అడిగారు. వద్దు అత్తయ్య అంది మొదటిసారి. ఆవిడ ఆనందంగా ఉండు తల్లి అని వెళ్ళి కాఫీ తీసుకొచ్చారు. అమ్ము ఇబ్బందిగా చూస్తుంటే తీసుకోమ్మా, నేను నీకు అమ్మలాంటి దాన్నే అన్నారు. అమ్ము నవ్వుతూ ఆవిడని హత్తుకుని థ్యాంక్ యూ అత్తయ్య అంది నవ్వుతూ. ఆవిడ అక్కడే వాళ్లతో కూర్చోబెట్టి మాటల్లో పడ్డారు. అమ్ము కూడా చిన్నగా వాళ్లతో మాటల్లో పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మా కాఫీ అని అరిచాడు గౌతమ్. అమ్ము నువ్వు వెళ్ళి ఇస్తావా తల్లి అన్నారు అమ్ము వైపు చూస్తూ. అమ్ము ఇబ్బందిగానే తల ఊపి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకొని గౌతమ్ రూమ్ ఏదో వెతుక్కుంటూ వెళ్ళింది. 2 రూమ్స్ వెతికాక దొరికింది. అక్కడ బెడ్ మీద పడుకొని అటూ ఇటూ దొర్లుతూ మా కాఫీ అంటూ ఉన్నాడు గౌతమ్. అమ్ముకి నవ్వొచ్చి చిన్నగా గాజుల సౌండ్ చేసింది. తల ఎత్తాడు గౌతమ్. అమ్ము కనిపించేసరికి తడబడుతూ లేచి కూర్చున్నాడు. అది అత్తమ్మ ఇవ్వమనింది అంది చిన్నగా. కాఫీ తీసుకున్నాడు గౌతమ్. చేతిలో పట్టుకొని కూర్చున్నాడు. అమ్ము దించిన తల ఎత్తలేదు. ఎలా ఉంది అని అడిగింది కొద్దిసేపటికి. బాగుంది అన్నాడు చిన్నగా. మీరింకా తాగనే లేదు అంది అమ్ము నవ్వుతూ తలెత్తి. తడబడ్డాడు గౌతమ్. నవ్వుతూ కిందికి వెళ్ళింది అమ్ము. ఆ రోజు నైట్ అందరికీ డిన్నర్ చేసి పడుకున్నారు. తన ఆఫీస్లోనే పనిచేసే వేద్ని ఆన్ సైట్ అని చెప్పి వేరే కంట్రీకి పంపించాడు. తనతో పాటు సుష్మా, శ్రీధర్, భాగ్య కూడా వెళ్ళిపోయారు. ఈ విషయం కూడా అమ్ముకు తెలియనివ్వలేదు. అమ్ము గౌతమ్తో హ్యాపీగా ఉంటుందా, లేకపోతే వేద్ అలానే గుర్తొస్తూ ఉంటాడా? అసలు ఏం జరగబోతుంది? ఇవన్నీ మనం పార్ట్ 4లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.